హలో అమ్మాయిలు, అందరూ ఎలా ఉన్నారు? నిన్న వీడియోలో చెప్పాను కదా, వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ డేనే మా పార్లర్ ఓపెనింగ్ అని. 16th నవంబర్ ఈవినింగ్ 5:30 PMకి పంతులు గారు వచ్చేసారు. లాస్ట్ టైం నేను ఎలాంటివి ఏం లేకుండానే పార్లర్ ఓపెన్ చేశాను. నా దరిద్రమో ఏమో కానీ కరోనా వచ్చి పిల్లలతో పాటు ఊరికి వెళ్ళిన నేను అక్కడే లాక్ అయిపోయాను. తర్వాత 5 monthsకి వచ్చాను. ఇక్కడ మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అన్నారు. పైగా పార్లర్ నేను ఇంట్లోనే స్టార్ట్ చేయడంతో మళ్ళీ రీస్టార్ట్ చేసే ఉద్దేశం లేకపోయింది. ఆ తర్వాత నాకు కూడా కరోనా అటాక్ అయింది. ఇంకా మళ్ళీ పార్లర్ ఇంట్లో పెట్టే ధైర్యం కూడా చేయలేకపోయాను. ప్రోడక్ట్ అంతా వేస్ట్ అయింది. ఇంతలో నాకు వేరే ఫీల్డ్లో అవకాశం రావడంతో 3-4 years అందులోనే టైం అంతా గడిచిపోయింది. కాకపోతే లాస్ట్ ఇయర్ నవంబర్ మళ్ళీ నాకు వేరే జాబ్ చూసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు బ్యూటీ ఫీల్డే కనిపించింది. సో ఇందులోకి వచ్చేసాను. మళ్ళీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. అందుకే ఈసారి పార్లర్ ఓపెన్ చేసినప్పుడు చాలా దగ్గర ఫ్రెండ్స్ని కొంతమందిని పిలిచాం. పంతులు గారిని పిలిచి పాజిటివ్ ఫీలింగ్తో పార్లర్ ఓపెన్ చేసాం. పార్లర్ ఓపెన్ చేయడంతోనే అయిపోదు కదండి. దీని తర్వాతే అసలైన కథ మొదలవుతుంది. కాకపోతే ఆ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను అనుకున్న మొదటి అడుగు అయితే వేసేసాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పార్లర్ పరిస్థితి ఇలా ఉంది. అప్పటికే బాగా లేట్ అవడంతో నేను కొన్ని దగ్గరికి సర్దేసి దీపాలు గోడలకు అది తగలకుండా పెట్టి ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి మళ్ళీ పార్లర్ దగ్గరికి వచ్చానండి. చెప్పాను కదా స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయని. అనుకున్నట్టే నెక్స్ట్ డే నుంచి బయట ఉన్న పిచ్చుకల్ని అటు ఇటు పోయే వెహికల్స్ని చూస్తూ కూర్చోవలసి వచ్చింది. మండే వెళ్ళింది, ట్యూస్డే వెళ్ళింది, వెన్స్డే కూడా అయిపోయింది. కానీ ఒక్కరు కూడా రాలేదు. థర్స్డే వచ్చింది. మధ్యాహ్నం ఒక క్లయింట్ ఐబ్రోస్ కోసం వచ్చారు. ఏదో చిన్న హోప్ వచ్చింది. సరే మిగతా టైంలో ఖాళీగా ఉన్నాను కదా అని మిషన్ తెచ్చుకున్నాను, నా డ్రెస్లైనా కుట్టుకుందామని. ఆ రోజు థర్స్డే అని చెప్పాను కదా, బయట మార్కెట్ జరుగుతుంది. ఆ మార్కెట్ని అలా చూస్తూ కూర్చుంటే నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. నాలో ఉన్న ఇంట్రోవర్ట్ని చంపేసి కొంచెం బయటకు రావడానికి ఈ ఐడియా ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను. అదేంటో మీరు కూడా గెస్ చేస్తే తప్పకుండా చెప్పండి. నేనే లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను.